ఈ రోజు మన కంటెంట్ ఏందో తెలిసి 1 వీక్ లో ఐపీఎల్ వస్తుంది. సో ఇప్పటికి ఈయనే కాదు ప్రతి దగ్గర ఇట్లనే ఫ్యాన్స్ కొట్లాడుతుంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ వర్సెస్ సిఎస్కే ఫ్యాన్స్. చూసి కదా మనోళ్ళైతే ఎక్సైట్మెంట్ సిఎస్కే ఫ్యాన్స్ అయితే సిఎస్కే అంటారు, ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమో ఆర్సీబీ ఇక మన ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. ఇది ఏమైనా గట్టి కొట్లాడితే మనం సీరియస్ అయితే మనం ఇన్వాల్వ్ అవుతాం. మేము ముగ్గురం కూడా వీళ్ళు ఏం మాట్లాడతారో అసలు చూద్దాం ఒకసారి. ఇలా డిస్కషన్ ఎట్లా స్టార్ట్ చేస్తారో మేము బాయ్ చెప్పు. సిఎస్కే ఫ్యాన్స్ ఏమంటారు? ఆర్సీబీకి 0 కప్స్ లేదు. దేనికి ఆ ఫ్యాన్ ఉన్నారు మీరు చెప్పు. ఆర్సీబీ ఫ్యాన్ దేనికి ఉన్నారు చెప్పు. ఈసారి తప్ప లాస్ట్ టైం ఈసారి కప్పు లాలీపాప్ అయింది అని ఎప్పుడు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. అదే లాలీపాపే చెప్పు రే. అది 2023 కప్పు లాలీపాప్. కప్పు నమ్దే అని పాట చేసిరు. అది ఈసారి కప్పు లాలీపాప్ అయింది. కప్పు లాలీపాప్ అయింది. చూద్దాం. ఏం కప్పు లేదు కానీ చాయ్ కప్పే. చాయ్ కప్ చాయ్ 5 కప్పులు అయినాయి. అరే మీది కోస్తే ఏమొస్తుందా? అన్నం అనుకో. మంచి మాట్లాడు. ఆర్సీబీ బుద్ధ వల్ల మాట్లాడంటే అందుకనే 5 కప్పులు ఉన్నాయి. 5 కప్పులు ఉన్నాయి అందుకనే. అరే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుర్రా మీరు ఐపీఎల్ అందుకే జైలుకి పోయింది. అదే బ్యాన్ చేసి పడేసి 2 సంవత్సరాలు గుర్తుందా? మొక్కాలి ఏం రా మాట్లాడురా మరి మాట్లాడురా. మాకు మాట్లాడే అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాం రా. మీరు ఒకసారి గూగుల్ లో సెర్చ్ చేయపోయారు ఓరికే కూల్ డాట్స్ మీ సిఎస్కే కొడతారు. ఒకసారి గూగుల్ లో సెర్చ్ చేయపోయారు ఓరికే కూల్ డాట్స్ మీ సిఎస్కే కొడతారు. మీ సిఎస్కే రా పడే డాట్స్. వికెట్ చూసుకోరా ఎవరికి వికెట్ చూసుకోరా ఎవరికి. అరే ఆగురా అరే మీ చెప్పేది ఫస్ట్ మీ ధోని మీకు 5 కప్పులు ఉన్నాయంటారుగా. మీ ధోని ముందుండి ఎన్ని గెలిపించిండ్రా? 100 రన్లు కొట్టి ఎన్ని గెలిపించిండ్రా? 100 రన్లు కొట్టి ఎన్ని గెలిపించిండ్రా చెప్పురా. అదే ఫస్ట్ దిగుతాడా? సరే ఎన్ని మ్యాచ్లు గెలిపించిండ్రా? ఎన్ని మ్యాచ్లు గెలిపించిండ్రా? 5 కప్పులు ఎన్ని గెలిపించిన మ్యాచ్ ఒక్కటి చెప్పురా. ఒక్క మ్యాచ్ చెప్తా. 6 కొట్టి గెలిపేలే. అది ఇండియా మ్యాచ్ రే. ఇండియా మ్యాచ్ కాదురా రే. ధోని గురించి మాట్లాడుతుంటే విరాట్ కోహ్లీ ఇట్లా గెలిపించింది. 100 రన్లు కొట్టింది చూసినావా? విరాట్ కోహ్లీ ఇట్లా గెలిపించింది. 100 రన్లు కొట్టింది చూసినావా? చూసినావా?
నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. మాట్లాడలేకుండా ఎక్కువ మాట్లాడితే వనవేటేస్తా, ఎక్కువ మాట్లాడితే వనవేటేస్తా, వెనకలికెళ్ళి వచ్చి పట్టదా, వెనకలికెళ్ళి వచ్చి పట్టదా. తమ్ముడు మావన్ జిప్పు అరే మీరు కూరగాళ్ళు ఎవరో తెలుస్తారు కొట్టే చాలా మంది దేన్ని కూరగాళ్ళు ఎవరో తెలుస్తారు కొట్టే చాలా మంది దేన్ని లేవురా
గాయస్ చూసిరుగా మొత్తం ఆగిరా అయిపోయింది. ఒకసారి వదలనా గాయస్ చూసిరుగా మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ అని సిఎస్కే ఫ్యాన్స్ ఒకటే కొట్టుకుంటారు, గల్లీ గల్లీలో కొట్టుకుంటారు. కానీ ఇండియన్ అంటే ఐపీఎల్ మూడీలో ఉంటుంది. ఆ మూడీల తర్వాత మన వాళ్ళు అందరూ ఆడేది ఇండియా టీంకి అందరూ ఆడతారు. కాకపోతే ఏంటి అంటే కాంట్రవర్సీ క్రియేట్ అయ్యి చాలా మంది ప్రాణాలు కొట్టుకుంటూ అడవుల్లో మన వాళ్ళంతా ఒకటే ఆర్సీబీ ఒకటే ఆర్సీబీ ఫ్యాన్స్ వచ్చిన తర్వాత కోహ్లీ అంతా ఒకటే ఇద్దరు ఆడాలి. మనం ఇక్కడ ఆలం కోసం చెప్పి కొట్లాడుకొని మనం ఇద్దరు తీసుకోవచ్చు. మనం చూసే మీద కొట్లాడు కదా అది చేసుకొని ఒకసారి అర్థమవుతుందా? అందరు ఇండియన్ టీమే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి. ఆర్సీబీ అయినా తిట్టొద్దు, సిఎస్కే అయినా కూడా తిట్టొద్దు. అందరూ ఒకటే. మన ఇప్పుడు 3 నెలలు మాత్రమే ఐపీఎల్ ఉంటుంది. ఆ తర్వాత అందరు ఆడేది ఇండియన్ టీం కోసమే, అందరూ పోరాడేది కూడా ఇండియన్ టీం గెలుపు కోసమే. అర్థమవుతుందా గైస్? సో గైస్ ఇప్పుడు 3 నెలలు మాత్రమే ఐపీఎల్ ఉంటుంది. ఆ తర్వాత అందరు ఆడేది ఇండియన్ టీం కోసమే, అందరూ పోరాడేది కూడా ఇండియన్ టీం గెలుపు కోసమే. అర్థమవుతుందా గైస్? సో గైస్ మీరు కూడా ఒకటే. మీ అందరు కూడా ఇట్లాంటివి టీం సపరేట్ పెట్టుకొని మీరు నుళ్ళు పెట్టుకోకూరి, ఇట్లా కొట్టుకోకూరి, ప్రాణాలు పోగొట్టుకోకూరి. ఎట్ లాస్ట్ మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు